హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్ ఏఐ ది అదర్ మైండ్. గూగుల్ రీసెంట్గా ఒక ఫీచర్ని లాంచ్ చేసింది. ఇట్స్ కాల్డ్ ఏఐ మోడ్ ఇన్ ఇట్స్ గూగుల్ సెర్చ్ ఇంజిన్. జస్ట్ లైక్ జెమినై అప్లికేషన్ ఐడియా ఉంది కదా మీ అందరికీ. యాప్ డౌన్లోడ్ చేసి మనము ఏఐ అసిస్టెంట్తో కమ్యూనికేట్ అయ్యేవాళ్ళం. ఏఐ మోడ్లో కూడా మనం సేమ్ అలానే కమ్యూనికేట్ అవ్వచ్చు. అంటే రెగ్యులర్గా మీరు గూగుల్ సెర్చ్లో ఎలా అయితే సెర్చ్ చేస్తారో ఈ ఏఐ మోడ్లో కూడా అలానే సెర్చ్ చేయొచ్చు. కాకపోతే మనకి ఏఐ మోడ్లో కాంప్రహెన్సివ్ ఆన్సర్స్ వస్తాయన్నమాట డైరెక్ట్గా. క్లాసిక్ గూగుల్ వర్షన్లో ఏంటి, ఆ సెర్చ్ ఇంజిన్లో మనము మన క్వశ్చన్స్ అడిగినప్పుడు మిక్స్డ్ రిజల్ట్స్ వస్తాయి కదా. ఈ వెబ్సైట్స్, గూగుల్, అమెజాన్ అఫిలియేటెడ్ లింక్స్, రెడిట్ రివ్యూస్ అన్నీ మిక్స్ అయిపోయి మనకి లింక్స్ వస్తాయి కదా. మనం ప్రతి లింక్ ఓపెన్ చేసి అందులో ఇన్ఫర్మేషన్ చదివి దెన్ మనము డిసైడ్ అయ్యేవాళ్ళం ఏంటి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా అని. బట్ ఏఐ మోడ్లో డైరెక్ట్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషనే అది స్పెసిఫిక్ డీటెయిల్స్తో ఇస్తుంది అనమాట. దీనికోసం మనం ఏం సపరేట్ యాప్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ సెర్చ్ బార్లోనే రైట్ సైడ్లో మనకి ఈ ఆప్షన్ ఇప్పుడు అవైలబుల్ వచ్చింది. యూఎస్లో ఆల్రెడీ లాంచ్ అయింది. ఇండియన్ యూజర్స్కి రీసెంట్గానే రోల్ అవుట్ చేశారు. సో లెట్స్ సి ఆ ఫీచర్ ఎలా యాక్సెస్ చేయాలి, దాంట్లో క్వశ్చన్స్ ఎలా ఇవ్వాలి, దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం మనం ఇప్పుడు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీ కంప్యూటర్లో ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి, లైక్ గూగుల్ కానీ లేదంటే సఫారీ ఆర్ బ్రేవ్ బ్రౌజర్ ఏదో ఒకటి ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా google.com ఓపెన్ చేయండి. google.com ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ఏఐ మోడ్ అని ఒక ఆప్షన్ వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేయండి. దట్స్ ఇట్, మీట్ ఏఐ మోడ్. ఇక్కడ మనం ఎలాంటి క్వశ్చన్ అయినా అడగవచ్చు. అంటే మనం గూగుల్ సెర్చ్ బార్లో ఏంటి, మనము లెంతీ క్వశ్చన్స్ ఇవ్వడానికి లేదు, అంటే ఇవ్వచ్చు, కాకపోతే అక్కడ మనకి ఏంటి అది ప్రాపర్గా సెర్చ్ రిజల్ట్స్ మనకి ఇవ్వదు. ఇక్కడ మనము ఎంత పెద్ద క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు, అంటే మల్టిపుల్ క్వశ్చన్స్ ఒకటే పారాగ్రాఫ్లో ఫ్రేమ్ చేసి కూడా మనము ఈ ఏఐ మోడ్లో ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక బడ్జెట్ మౌస్ గురించి సెర్చ్ చేద్దాం. ఇక్కడ బెస్ట్ బడ్జెట్ మౌస్ ఫర్ లెనోవో థింక్ప్యాడ్, ఎంటర్. సో మీరు చూస్తే అది ఆల్రెడీ 61 వెబ్సైట్స్ చెక్ చేసి బెస్ట్ మౌస్ ఫర్ లెనోవో థింక్ప్యాడ్ని మనకి రిజల్ట్స్ ఇచ్చింది. వైర్డ్ మౌస్ అండ్ వైర్లెస్ మౌస్ అని. లెనోవో 300 వైర్డ్ మౌస్, లెనోవో 300 వైర్లెస్ కాంపాక్ట్ మౌస్. అండ్ ప్రతి రిజల్ట్కి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక లింక్ వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ ప్యానెల్లో మనకి ఇక్కడ ఒక లింక్ హైలైట్ అవుతుంది అనమాట. మీకు ఇంకా ఒకవేళ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ లింక్ ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. అది అమెజాన్ లింక్ అవ్వచ్చు, డైరెక్ట్గా లెనోవో లింకే అవ్వచ్చు, ఏదైనా ఒక ఆర్టికల్ కూడా అయి ఉండొచ్చు. సో ఇలా మనం ఇప్పుడు దీన్ని ఇంకా నేరో డౌన్ చేయడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ బడ్జెట్ మౌస్ అన్నాం కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే బెస్ట్ మౌస్ విత్ 4+ యూజర్ రేటింగ్స్ ఆన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. సో ఇలా ఎందుకు ఇచ్చానంటే, మనం జనరల్గా గూగుల్ సెర్చ్లో ఒక మౌస్ కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మనం అందరం టాప్ రేటింగ్ ఉన్నవి, టాప్ రివ్యూస్ ఉన్న ప్రోడక్ట్స్ చూస్ చేసుకుంటాం కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఆ వెబ్సైట్ అంటే అమెజాన్ వెబ్సైట్ కానీ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ కానీ దాంట్లోకి వెళ్ళి ప్రోడక్ట్ కింద రివ్యూస్, రేటింగ్స్ మాన్యువల్గా చదివి దెన్ మనం డిసైడ్ అయ్యేవాళ్ళం. కానీ ఏఐ మోడ్లో అలా చేయాల్సిన అవసరం లేదు. మీరు దానికి డైరెక్ట్గా 4+ రేటింగ్స్ ఉన్న మౌస్ కానీ ఏదైనా ప్రోడక్ట్, నాట్ ఓన్లీ మౌస్, టాప్ రివ్యూస్ ఉన్న ప్రోడక్ట్ ఇవ్వమని అడిగితే అది వాటిని మాత్రమే ఫిల్టర్ అవుట్ చేసి మీకు ఇక్కడ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. సో లెట్స్ హిట్ ఎంటర్. బెస్ట్ మౌస్ విత్ 4+ యూజర్ రేటింగ్స్ ఆన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. సో ఇక్కడ చూడండి, మీరు టు రికమెండ్ ద బెస్ట్ మౌస్ విత్ 4+ యూజర్ రేటింగ్స్ ఆన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్, హియర్ ఈస్ అ క్యూరేటెడ్ లిస్ట్. ఇక్కడ మనకు ఆల్రెడీ లిస్ట్ వచ్చేసింది చూడండి. హై రేటెడ్ వైర్డ్ మౌస్ MS116, జెబ్రానిక్స్ జెబ్ పవర్, హై రేటెడ్ వైర్లెస్ మౌస్. సో ఇలా మనం ఏమీ ఎఫర్ట్ పెట్టకుండా ఏఐ మోడే ఆ ఎఫర్ట్ అంతా పెట్టి రేటింగ్స్ కానీ రివ్యూస్ కానీ అదే రివ్యూ చేసేసుకొని మనకి ఈ సజెషన్స్ ఇస్తుంది అనమాట. డోంట్ యూ థింక్ చాలా టైం సేవ్ చేస్తుంది ఇక్కడ మనకి ఇది. జనరల్గా మనము ఈ రేటింగ్స్, రివ్యూస్ చెక్ చేయాలంటే మనం చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం ప్రతి ప్రోడక్ట్ ఓపెన్ చేసి. అఫ్కోర్స్ ఇక్కడ కూడా మనం ప్రోడక్ట్ ఓపెన్ చేయాలి, అంటే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఒకసారి మాన్యువల్గా కూడా వెళ్ళి చెక్ చేసుకోవడం బెటర్. సో ఇది ఏఐ మోడ్. దాని పక్కనే ఆల్ అని ఒక ఆప్షన్ ఉంది కనిపిస్తుంది కదా, ఆల్ మీద క్లిక్ చేస్తే మనం రెగ్యులర్ క్లాసిక్ గూగుల్ సెర్చ్ బార్కి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ చూస్తే మీరు డిఫరెన్స్ చూడండి, ఇక్కడ మనకు అది సజెస్ట్ చేయట్లేదు ఈ మౌస్ 4+ రేటింగ్ ఉంది, ఇది బడ్జెట్ మౌస్ అని చెప్పి. ఇక్కడ అన్ని మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి మనకి. స్పాన్సర్డ్ లింక్స్,
పాపులర్ ప్రోడక్ట్స్, బ్లాగ్స్ ఇవన్నీ వచ్చాయి ఇక్కడ. సో అది క్లాసిక్ వర్షన్కి ఏఐ మోడ్కి డిఫరెన్స్. అంటే ఇక్కడ నుంచి మీరు జెమినై యాప్ కానీ చాట్ జీపీటీ కానీ వాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు గూగుల్లో ఏఐ మోడ్ క్లిక్ చేసి మీ క్వెరీని ఇక్కడ ఇవ్వచ్చు. ప్రొడక్ట్సే కాదు, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అక్కడ ఇచ్చేయచ్చు. లైక్ మీరు ట్రావెలింగ్ చేస్తున్నారు అనుకోండి, బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ సౌత్ ఇండియా ఆర్ నార్త్ ఇండియా, అబ్రాడ్, అలా మీరు అక్కడ మెన్షన్ చేసినా అది మీకు ఆన్సర్స్ ఇచ్చేసింది అనమాట. వెబ్ బ్రౌజర్లోనే కాదు, అంటే కంప్యూటర్లో కాకుండా దీన్ని మొబైల్లో కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. అది కూడా చూద్దాం మనం ఇప్పుడు. బట్ బిఫోర్ దాట్, అక్కడ మీరు షాపింగ్ అనే ఆప్షన్ చూసారా? ఇక్కడ షాపింగ్లోకి వెళితే అంటే అది ఆల్ మోడ్లో ఏవైతే మనకి సజెస్ట్ చేసిందో, అఫ్కోర్స్ మనకి ఏఐ మోడ్లో సజెస్ట్ చేసినవి కూడా ఇక్కడ వస్తాయి. డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనము షాపింగ్కి వెళ్ళిపోయి ఆర్డర్ చేసేసుకోవచ్చు అనమాట. సో మనం ఇప్పుడు మొబైల్లో దీన్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. మీ మొబైల్ ఫోన్లో క్రోమ్ ఆర్ గూగుల్ యాప్ ఓపెన్ చేస్తే అక్కడ మీరు డైరెక్ట్గా సెర్చ్ బార్ పక్కన చిన్న మ్యాగ్నిఫైర్ సింబల్ కనిపిస్తుంది కదా గూగుల్ కలర్ కోడింగ్తో, దాని మీద క్లిక్ చేస్తే ఏఐ మోడ్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఇన్ కేస్ ఈ ఏఐ మోడ్ మీకు ఎనేబుల్ అవ్వకపోతే అదే యాప్లో లెఫ్ట్ సైడ్ టాప్లో ల్యాబ్స్ అని ఒక ఐకాన్ ఉంటుంది, ఒక చిన్న జార్ సింబల్ బ్లూ కలర్ది. దాని మీద క్లిక్ చేస్తే సర్చ్ ల్యాబ్స్ అని ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ స్లైట్గా స్క్రోల్ డౌన్ చేయండి, ట్రై ఏఐ మోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఎనేబుల్ డిజేబుల్ అని ఒక చిన్న టాగుల్ ఆప్షన్ వస్తుంది. నాకు ఇక్కడ ఆల్రెడీ ఎనేబుల్ అయింది కాబట్టి ఆప్షన్ రాలేదు. ఇన్ కేస్ మీ దాంట్లో ఎనేబుల్ అయ్యలేకపోతే ఆ ఆప్షన్ ఎనేబుల్ చేయండి, ఆ టాగుల్ బటన్ ఎనేబుల్ చేస్తే మీరు ఏఐ మోడ్లోకి ఎంటర్ అయిపోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా మీరు కంప్యూటర్లో చెక్ చేసినట్టే ఎలా అయితే క్వశ్చన్స్ అడిగారు ఇక్కడ కూడా అలానే అడగవచ్చు. అండ్ ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఆన్సర్స్ ఇచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ బెనిఫిట్స్ ఆఫ్ కోకోనట్ వాటర్, బ్లూ కలర్ యారో బటన్ క్లిక్ చేయండి. దట్స్ ఇట్. మీకు 14 వెబ్సైట్స్ చెక్ చేసి బెనిఫిట్స్ ఆఫ్ కోకోనట్ వాటర్ ఇచ్చింది ఇది. మీరు ఒకవేళ న్యూ చాట్లోకి వెళ్ళాలంటే పైన పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా న్యూ చాట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా మీరు మొబైల్లో ఏఐ మోడ్ని యాక్సెస్ చేయొచ్చు. అది ఏఐ మోడ్ గురించి గైస్. మీకు ఎలా అనిపించింది? ఏఐ మోడ్ బెటర్ అంటారా లేకపోతే చాట్ జీపీటీ బెటర్ అంటారా? ఇఫ్ యూ ఆస్క్ మీ, ఏఐ మోడే బెటర్. అంటే మీరు ఇలాంటి రీసెర్చ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రోడక్ట్ బెస్ట్, లేదంటే ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ వర్క్ చేసేటప్పుడు గూగుల్ జెమినై కానీ ఈ ఏఐ మోడ్ కానీ యూస్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గూగుల్ సర్వర్స్లో చాలా వెబ్సైట్స్, బ్లాగ్స్, ఆర్టికల్స్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ గూగుల్ సర్వర్స్లో ఉంటుంది అనమాట, వాస్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అదే చాట్ జీపీటీ రీసెంట్గా వచ్చింది. సో దాని సర్వర్స్లో కానీ డేటాబేస్లో కానీ ఇంత ఇన్ఫర్మేషన్, అఫ్కోర్స్ అది కూడా ఆన్లైన్లో వెబ్సైట్స్ని వీటన్నిటిని యాక్సెస్ చేస్తుంది. బట్ కంపేర్ టు చాట్ జీపీటీ మనకి గూగుల్లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది చాలా బెటర్గా వాస్ట్ అమౌంట్లో ఉంటుంది కదా. సో జెమినై కానీ ఏఐ మోడ్ కానీ బెటర్ రిజల్ట్స్ వస్తుందని నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఆ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, మీరు కింద కామెంట్స్లో అడగొచ్చు. నేను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. బాయ్.